మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ భార్య ధనలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పులివెందులలో ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడని ఆమె ఆరోపించారు. తననేమీ చేయలేక కుటుంబ సభ్యులను బెదిరించడం సిగ్గుచేటని సునీల్ యాదవ్ అన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సుమారుగా 5:50 మధ్యకాలంలో ఎవరైతే మన వివేకానందారెడ్డి మర్డర్ కేసులో ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఏటుగా ఉన్నారు. వారు రకరకాలుగా మాట్లాడుతున్నాడు, చెప్పండి అని కొద్దిగా భయపెట్టడం జరిగింది. దాని విషయంగా నిన్న పులివెందులలో కేసు 625/2025 వెహికల్ నిలబెట్టడం, కొద్దిగా భయపడించడం, దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో మర్యాద భాగంగా ఏదైతే ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం, ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాము. మనిషి అయితే తెల్లటి వెహికల్ అప్పాజీ మీద పోతున్నట్లు